అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయో చూసి తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవి తన భక్తులను నిజంగా అనుగ్రహిస్తే మాత్రం ఆ యొక్క వ్యక్తులు సిరి సంపదలతో తొలతూగుతారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైనటువంటి శ్రేయస్సు సంపదను ఇస్తుంది. అమ్మ అనుగ్రహం సామాన్య మనిషిని సైతం సంపన్నుని చేస్తుంది. సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఒక సామాన్యమైనటువంటి అంటే మనలాంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావడానికి ఎంతో టైం పట్టదు. అలాంటిది ప్రస్తుత సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి గల వ్యక్తులు రాబోయే రోజుల్లో కోటీశ్వర్లుగా అవ్వబోతున్నారు. మీరు వింటుంది అక్షర సత్యం. మరి సింహరాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి, వీరు అదృష్టవంతులు కాబోయే ముందు ఎలాంటి సూచనలు ఈ యొక్క రాశి వారికి ఎదురవుతాయి, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు అమ్మ మీకు ముందుగానే చెప్పే వస్తుంది కాబట్టి మీరు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి, కోటీశ్వర్లు అయ్యే ముందు సింహరాశి వారి విషయంలో అసలేం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాలను కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సింహరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను ఎంతగానో పూజిస్తుంటారు. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమ పైన నిలిచి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతుంటారు. లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచెత్తుతుందని, ధనవంతుల్ని సైతం చేస్తుంది అని లక్ష్మి అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదని బలమైన నమ్మకంతోనే అమ్మ యొక్క అనుగ్రహం కోసం ప్రజలందరూ కూడా తాపత్రయపడుతుంటారు. అయితే సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే సింహరాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఎప్పుడూ శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ యొక్క ఇంటికి లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగా వస్తుందని అంటున్నారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి అమ్మ రాకముందు సింహరాశి జాతకులకు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతుంటారు. అయితే ఈ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ సంకేతాలు, శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు కాబట్టి. అయితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి కొదవే ఉండదు. ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకువస్తుంది. మరి ఆ సంకేతాలను మీరు గుర్తిస్తే గనక సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, కోటీశ్వర్లు కావడానికి మీకు ఎంతో టైం పట్టదండి. కాబట్టి ఆ యొక్క సంకేతాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తారు. విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి. అందుకే విష్ణు భగవానుడిని కొలిచిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం ద్వారా ఆ యొక్క ఇంట్లో సుఖ సంతోషాలు, కుటుంబంలో ఐక్యత వర్ధిల్లుతుందని నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి సింహరాశి వారు కూడా ఆ యొక్క సంకేతాలను గుర్తిస్తే కోటీశ్వర్లు అవడం ఖాయమంటున్నారు జ్యోతిష్య పండితులు.
మరి కోటీశ్వర్లు కాబోయే ముందు సింహరాశి గల జాతకుల వారికి వచ్చే శుభ సంకేతాలు ఎలా ఉంటాయంటే, ఈ యొక్క రాశి వారు ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం గనుక మీకు వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనేందుకు గాను సంకేతంగా భావించాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును గనక చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోటిలో శాకాహారం లేదా రోటిని రోటిని కానీ తీసుకురావడం గనక మీకు కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అంటే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. ఇక సింహరాశి వారి ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుంది అని అందుకు శుభసూచకంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలా కోటీశ్వర్లు కాబోయే ముందు సింహరాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా మరికొన్ని కూడా తెలుసుకుందాం. మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం. మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, శంఖం, ముంగీస, అదేవిధంగా బల్లి, నక్షత్రం, పాము కానీ లేకపోతే గులాబీ వంటివి గనక మీకు మీ యొక్క కలలో కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు ఏదైనా ఒక పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు అశుభ సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయకండి. ఇకపోతే మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా ఒక వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ సమస్యలన్నీ కూడా త్వరగానే తగ్గిపోతాయని, అంటే మీ నుంచి మీ సమస్యలు తొలగిపోతాయని అర్థమట. త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా సరే చెప్పే వస్తుందని, కాకపోతే అది మనం గుర్తించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇకపోతే మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లటి పక్షులు వచ్చి ఏవైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమేనట. నల్ల పక్షుల రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమట. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని అందుకు అర్థమని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇకపోతే మీ ఇంటికి తెల్లటి పావురం రావడం శుభ సంకేతం. తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు. తెల్లని పావురం ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం ఇంటికి శ్రేయస్కరమని, లక్ష్మీదేవిని ఆ ఇంటికి తెస్తుంది అని భావిస్తుంటారు. ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తారు. రామచిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సుకు చిహ్నంగా చూస్తారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది. ఇకపోతే రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుందని, శుభానికి ప్రతీకాన్ని చెప్తూ ఉంటారు. రామచిలుకలు ఇంట్లోకి రావటం వలన ఆ యొక్క ఇంట్లో సంపద పెరుగుతుందని, అదేవిధంగా వ్యాపారంలో లాభాలు వస్తాయని, వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతుంటారు. ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి ప్రముఖ స్థానం ఉంది. వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడేటటువంటి నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు. అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెబుతూ ఉంటారు. నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు. అంతేకాదు ఇది ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, అదృష్టానికి శుభ సూచకంగా పరిగణిస్తారు. ఇకపోతే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే కుటుంబ సభ్యుల ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. రాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెరుగుతుంది. మీ కుటుంబంలో ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది. కలహాలు మీ దరి చేరవు. ఇంట్లో మనస్పర్ధలు, విభేదాలు, కలతలు తగ్గుతున్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించారు
వధించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇలా సింహరాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అదేవిధంగా సింహరాశి వారు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.